ఆంధ్రలో బాబు సార్ గెలిచినాక ఆడ బ్రాండెడ్ మందు దొరుకుతుందని అక్కడి మందు బాబులు పండుగ చేసుకుంటుంటే బిర్యానీ బీర్లు హంటర్ బీర్లు అని దిక్కుమాలిన సరుకు అంటగడుతురని తెలంగాణోళ్ళు చిన్నపోయినరు. సోషల్ మీడియాలో గవర్నమెంట్ ను ఏకి వాడేసిండ్రు. గవ్వి చూసి ఏందో గాని బిర్యానీ బీర్లని ఇప్పుడైతే అమ్మొద్దని డిసైడ్ అయిందట సర్కారు. తెలంగాణ మందుబాబుల గోసలు దేవునికి ముట్టినాయి. బ్రాండెడ్ మందు దొరుకుతలేదు, మనది మరో ఆంధ్ర కాబోతుంది, ఏందిరా మనకి కష్టాలు అని మందుబాబులంతా మస్తు రందిపడ్డారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ల సర్కారు నరుచుకున్నారు, మస్తుగా ట్రోల్స్ చేసిర్రు. ఈ బీర్లు తాగినోళ్ళు శిశి దీని బీర్ అంటరా అని రివ్యూలు ఇచ్చిర్రు. తాగినోళ్ళు సస్తర్రా దీన్ని ఎట్లా తాగుతుర్రా అని తిట్టిపోసిర్రు. కథం ఆ సర్కార్ దంక చేరినట్టున్నది. ఆ బీర్లకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్టు వినిపిస్తున్నాయి వార్తలిగా. 5 కొత్త కంపెనీలకు సర్కారు పర్మిషన్లు ఇచ్చిరు కదా, అందులో బిర్యానీ అనే బ్రాండ్ బీరు, బ్లాక్ బస్టర్ బీర్లు అని బాగా వైరల్ అయినాయి. అవి తాగితే మత్తు కాదురా, బతుకు చిత్తయి చితికిపోడు అవుతుందని తాగిన తుపుక్కను ఉంచినంత పని చేసిర్రు. జనాల నుంచి వ్యతిరేకత వచ్చినందుకే సర్కార్ ఇట్లా వెనకడిగేస్తుందని అంటారు. ఇప్పుడు అసలు మందిపానాలు తీసిన కంపెనీలకు లైసెన్స్ ఇచ్చిందనే మురికే సర్కార్ కంటుకున్నది. అదేగాక ఏ బ్రాండ్ అయినా మంచి సరుకు దొరుకుతుందనే తెలంగాణలో అడ్డగోలు మందును అమ్మించుడు అంటే సర్కార్కు ఎంత బదనామో ఏం కథ. ఎవరు సలాలు ఇచ్చిరో కానీ నెత్తి మీద బీర్సీత పక్కన వెలగొట్టాలని గరమైతురు ఈ సంగతి తెలిసిన మందు బాబులు. ఇప్పటికైనా వీటిని ఆపిచ్చిరు, సంతోషం అని అంటురట. మందు జోలికొస్తే సామ్రాజ్యాలే కూలిపోతే ఖబర్దార్ అని వార్నింగ్లు కూడా ఇస్తురట.